మానవుడికి అంతు చిక్కలేని ఎన్నో రహస్యాలు ఇంకా ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి. వాటిలో ఒకటి మనిషి ఆత్మ. చావు అన్నది దేహానికి మాత్రమే, ఆత్మకి కాదు అని ఎన్నో గ్రంథాలలో రాసిబడి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క జీవికి ఒక కారణం ఉంటుంది. తమ వచ్చిన పని పూర్తి అయ్యాక తిరిగి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకొక రూపంలో ఇంకొక లక్ష్యంతో తిరిగి రావడానికి. ఒకవేళ తమ అనుకున్న పని పూర్తి చేయకుండానే కాలం చేస్తే ఆ ఆత్మ సంతృప్తితో ఈ భూమి మీదే ఉండిపోతుంది. అవి సంక్రాంతి సెలవులు. సూర్య హాలిడేస్కి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. నైట్ అంతా జర్నీలో సూర్య అస్సలు నిద్రపోలేదు. ఎప్పుడు ఊరికి చేరుకుంటామా అని చాలా ఎక్సైటెడ్గా పదే పదే తన చేతికున్న గడియారం వైపు చూసుకుంటూనే ఉన్నాడు. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత మళ్ళీ తన ఊరికి వెళ్తున్నాడు. తన అమ్మమ్మ తాతయ్యని చూడ్డానికి చాలా ఆరాటపడుతున్నాడు. అంతకు మించి తన అమ్మమ్మ ఫ్రెండ్ అయిన సాయమ్మని కలవడానికి ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నాడు. చిన్నప్పటి నుండి సూర్యని తను చాలా ప్రేమగా చూసుకుంది. ఎప్పుడు ఊరికి వెళ్ళినా సూర్య వస్తున్నాడని తెలియగానే ఎదురు చూస్తూ ఉండేది సాయమ్మ. తమ వాకిట్లో పండే ప్రతి పండు సూర్యకి తీసుకొచ్చి ఇస్తూ ఉండేది. వాళ్ళ ఇద్దరి బంధం చాలా బాగుండేది. అలా సూర్యకి తనంటే చాలా ఇష్టం. అలా కిటికీలో నుండి బయటికి చూస్తూ తన ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఇంతలో సమయం ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. ఊరు బస్ స్టాప్ వచ్చేసింది. ఇల్లు పక్కనే ఉండడంతో కాలినడకతోనే సూర్య బస్ స్టాప్ నుండి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్నాక సూర్య వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలను కలిసి కబురులలో మునిగిపోయారు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా నాన్న, టిఫిన్ తిందు అని అమ్మమ్మ అనగా సరే అని సూర్య ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. సూర్య ఫ్రెష్ అప్ అవుతూ సాయమ్మ గురించి ఆలోచిస్తుంటాడు. ఏం చేస్తుందో అని. అసలు నేను వస్తున్నాను అని తెలుసో లేదో, ఫస్ట్ వెళ్ళి కలిసి తర్వాత టిఫిన్ చేయొచ్చులే అని ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి పక్కనే ఉన్న సాయమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ డోర్కి తాళం వేసి ఉంటుంది. ఇదేంటి తాళం వేసింది అని తిరిగి వెళ్ళిపోతుండగా వెనక ఉన్నాను ఇటురా అని అరుపు వినపడుతుంది. ఆ గొంతు ఎవరిదో కాదు, సాయమ్మదే. ఇంటి వెనక్కి వెళ్ళి చూస్తాడు. అక్కడ సాయమ్మ వెనక అరుగు మీద కూర్చొని చుట్ట కాలుస్తూ ఆనందంగా కళ్ళల్లో కన్నీరు పెట్టుకుని చేతులు చాపి రారా బంగారం అని పిలుస్తూ చుట్ట తీసి పక్కన పెట్టి సూర్యని పక్కన కూర్చోపెట్టుకుంటుంది. ఏంటి ఇంటికి తాళం వేసింది, నువ్వేమో ఇక్కడ కూర్చున్నావు అని అడుగుతాడు. నేను లేననుకుని తాళం వేసినట్టున్నారు పిచ్చోళ్ళు అని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఎలా ఉన్నావురా, నీకోసమే ఎదురు చూస్తున్నా, చాలా కాలం అయిపోయింది నిన్ను చూసి, పెద్దవాడివి అయిపోయావే అని సాయమ్మ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటూ తన ప్రేమని తెలియజేస్తుంది. ఇంతలో సూర్య వాళ్ళ అమ్మమ్మ పిలుస్తుంది. నాన్న సూర్య, టిఫిన్ చల్లారిపోతుంది రా నాన్న అని అరుస్తుంది. వెళ్ళు, మీ అమ్మమ్మ పిలుస్తుంది, టిఫిన్ తినిపో అని అంటుంది. సరే తినేసి వచ్చాక మాట్లాడుకుందాం అని అంటూ సూర్య వెళ్ళిపోతాడు. స్నానం చేయగానే ఎక్కడికి వెళ్ళిపోయావురా టిఫిన్ చేయకుండా అని అడుగుతుంది. అంటే సాయమ్మని చూడాలనిపించింది అమ్మమ్మ, అందుకే సాయమ్మ ఇంటికి వెళ్ళాను అని అంటాడు. నీకు చెప్తే బాధపడతావని చెప్పలేదురా, అది 2 నెలల క్రితమే చనిపోయిందిరా పాపం అని చెప్పగానే షాక్ అయిపోతాడు సూర్య. వెంటనే పరుగులు పెడుతూ సాయమ్మ ఇంటి వెనక్కి వెళ్తాడు. అక్కడ తను ఉండదు. కానీ ఇందాక పక్కన పెట్టిన సగం కాల్చిన చుట్ట అలానే వెలుగుతూ ఉంటుంది. మరి సూర్యతో మాట్లాడింది ఎవరు?